హాయ్ అండి. ఈరోజు మనం దుర్గమ్మ భక్తులను ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. ఈ జగత్తులో ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు, సమస్యలు తప్పవు. కానీ ఒక్కసారి దుర్గమ్మని ఆశ్రయం తీసుకున్న భక్తుడిని ఆమె ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టదు. దుర్గమ్మ తల్లి తన భక్తులను ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. మొదటిగా దుర్గమ్మ తన భక్తులకు ధైర్యం ఇస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడకుండా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఇక రెండవది, అమ్మ తన భక్తులను అపాయాల నుండి రక్షిస్తుంది. చాలాసార్లు మనకు తెలియకుండానే ప్రమాదాలు తప్పిపోతాయి. అది అమ్మ కరుణే అని పెద్దలు చెప్తారు. ఇంక మూడవది, దుర్గమ్మ తన భక్తులకు సరైన మార్గం చూపిస్తుంది. మనకు అర్థం కాకపోయినా జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన మంచికే జరుగుతాయి. నాలుగవది, అమ్మ తన భక్తులకు ఆర్థిక కష్టాల నుండి బయటపడే దారి చూపిస్తుంది. భక్తితో పూజించిన వారికి కొత్త అవకాశాలనిస్తుంది. ఐదవది, దుర్గమ్మ తన భక్తుల ఇంట్లో శాంతి మరియు సంతోషం ఉండేలా చూస్తుంది. ఆరవది, తన భక్తులను చెడువారి ప్రభావం నుండి కాపాడుతుంది. ఏడవది, భక్తితో పిలిచినప్పుడు దుర్గమ్మ తల్లి వెంటనే స్పందిస్తుంది. ఎంత దూరంలో ఉన్నా తన భక్తుల పిలుపుకు అమ్మ వినిపిస్తుంది. అందుకే పెద్దలు చెబుతారు, భక్తితో ఒక్కసారి దుర్గమ్మ అని పిలిస్తే చాలు అమ్మ మన దగ్గరే ఉంటుంది అని. కాబట్టి మనము ప్రతిరోజు భక్తితో దుర్గమ్మను స్మరించాలి. జై దుర్గమ్మ తల్లి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.